యూ ముంబై వర్సెస్ గుజరాత్ జైన్స్ మ్యాచ్ ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. యూ ముంబై చూసుకుంటే మంచి సాలిడ్ కవర్స్ ఉన్న టీం అని చెప్పొచ్చు. సునీల్ అండ్ పర్వేష్ మాలిక్ గానీ వన్ ఆఫ్ ది బెస్ట్ కవర్ డియో ప్రో కబడ్డీ హిస్టరీలోనే వాళ్ళు. కార్నర్స్ లో కూడా గుడ్ కార్నర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. లాస్ట్ 2-3 సీజన్స్ గా రింకు అయితే చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉన్నాడు వీళ్ళకి రైట్ కార్నర్ లో. లెఫ్ట్ కార్నర్ లో లోకేష్ అయితే ఉన్నాడు డిఫెండర్ గా. లాస్ట్ సీజన్ ఛాన్స్ వచ్చినప్పుడు పర్లేదు డీసెంట్ గానే పర్ఫార్మ్ చేసిండు. ఈసారి ఎలా పర్ఫార్మ్ చేస్తాడో చూడాలి. సో అతని మీదే డిఫెన్స్ వీక్నెస్ అనేది బేస్ అయి ఉందని చెప్పొచ్చు. యూ ముంబై రైడింగ్ లో చూసుకుంటే లాస్ట్ సీజన్ వీళ్ళకి అజిత్ లాంటి స్టార్ రైడర్ అయితే దొరికాడు. సో సేమ్ పర్ఫార్మెన్స్ రిపీట్ చేస్తారు లేదా చూడాలి. సీజన్ లో స్కిల్స్ ఉన్న రైడర్ అలాగే హైట్ ని కూడా చాలా బాగా యూజ్ చేసుకుంటాడు. ఇక సపోర్టింగ్ రైడర్ లో జాఫర్ ధనేష్ ఉన్నాడు, సందీప్ కుమార్ ని కూడా తీసుకున్నారు వీళ్ళు. సో వీళ్ళిద్దరు ఎలా సపోర్ట్ చేస్తారో చూడాలి అజిత్ కి. ఇక గుజరాత్ జైన్స్ గురించి చూసుకుంటే పేపర్ మీద అయితే గుడ్ టీమ్ గానే కనిపిస్తుంది, కానీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళ కెప్టెన్ శార్దుల్ అయితే లెఫ్ట్ కార్నర్ అయిపోవచ్చు ప్రో కబడ్డీలోనే. రైట్ కార్నర్ లో వాళ్ళకి లాస్ట్ సీజన్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేసిన ఇమాన్షు జగ్లాన్ ఉన్నాడు, అతనికి బ్యాకప్ గా లక్కీ శర్మ కూడా ఉన్నాడు. సో కార్నర్ సెట్ అవుతున్నాయి. ఇక కవర్స్ లో ప్రీవియస్ సీజన్స్ లో తెలుగు టైటన్స్ కార్నర్ ఇరానియన్ ప్లేయర్ మిలాద్ జబారీ ఉన్నాడు. రైట్ కవర్ లో, లెఫ్ట్ కవర్ లో శుభం కుమార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్ 2-3 సీజన్స్ అయితే ప్రో కబడ్డీ ఆడలేడు. సో ఈ సీజన్ ఎలా పర్ఫార్మెన్స్ చూడాలి. సో వాళ్ళ రైడింగ్ లో చూసుకుంటే ప్రతీక్ దహియా, రాకేష్, హిమాన్షు, అజిత్, వి కుమార్ లాంటి రైడర్స్ అయితే ఉన్నారు. కానీ ఎవరు ఎప్పుడు పర్ఫార్మ్ చేస్తారో చెప్పలేం. రాకేష్ డీసెంట్ గానే పర్ఫార్మ్ చేస్తాడు. ప్రతీక్ దహియా ఒక రోజు బాగా పర్ఫార్మ్ చేస్తే ఒక రోజు ఆఫ్ కలర్ లో అయితే ఉంటాడు అతను. సో రైడర్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తారనే దాని మీద గుజరాత్ జైన్స్ విన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పొచ్చు. సో ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.